జీవితాన్ని ఒక తీర్థయాత్రగా మార్చుకుని సత్యానికి ధర్మానికి కట్టుబడిన వాడికి ఖచ్చితంగా తాను దేహం విడిచి పైకి వెళ్ళేటప్పుడు ఈ 60,000 మంది ఋషులు చేస్తున్న సంధ్యావందనం, గాయత్రీ మంత్ర స్వరం ఎటువంటి కులభేదం, ప్రాంతభేదం, స్త్రీ పురుష భేదం లేకుండా వినపడుతుంది. వాడు అదృష్టవంతుడు అన్నాడు. దానికి కావలసిన యోగ్యత మనమేం సంపాదించుకోవాలంటే జీవితంలో సత్యమే మాట్లాడాలి, ధర్మంగానే ఉండాలి. భక్తుడు అంటే పూజలు చేసేవాడని అర్థం కాదు. అలా ఎక్కడా చెప్పలేదు. చెయ్యొద్దని కాదు, అది ముఖ్యం కాదు. పూజలు, నోములు, వ్రతాలు బాగా చేయడం, తీర్థయాత్రలు బాగా చేయడం, క్షేత్రాలు బాగా తిరగడం ఇది భక్తి అనుకోవడం అమాయకత్వం. భగవద్గీత అన్నింటిలోనూ ముఖ్యమైన అధ్యాయం భక్తి యోగం, 12వ అధ్యాయం, 20 శ్లోకాలు, చాలా చిన్న అధ్యాయం. ఒకసారి చదివితే మీకు 20 నిమిషాల్లో తెలుస్తుంది విషయం. అందులో ఎక్కడా తీర్థం గురించి, క్షేత్రం గురించి, గుడి గురించి, గోపురం గురించి, అభిషేకం గురించి చెప్పడం. అంత సత్ప్రవర్తన గురించే చెబుతాడు. యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి భక్తిమాన్మే ప్రియో నరహ. దేనికి ప్రత్యేకించి పొంగిపోకుండా, దేనికి కృంగిపోకుండా ఉండేవాడు. శుభాశుభ పరిత్యాగి, ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా సమానంగా తీసుకునేవాడు భక్తుడు అన్నాడు. మనం భక్తిని పూర్తిగా పొరపాటుగా అర్థం చేసుకున్నాం కాబట్టి మన జీవితాల్లో భక్తి ఉంది కానీ నన్ను మన్నింతురుగాక నీతి లేదు. భక్తి ఉంది, నీతి లేదు. భక్తి ఉంది, ధర్మం లేదు. దేవుడికి ఉత్సవాలు చేయమంటే కోట్లు దానం ఇస్తాం, అంతకంటే కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు. కానీ అదే వ్యక్తులు ఏదైనా కార్యాలయంలో పనిచేసేటప్పుడు పని సరిగ్గా చేయరు. ఎంత ఇస్తావో అని అడుగుతారు. ఈ ఉత్సవం ఎందుకు చేసాడో తెలియదు. భక్తి ఉంటే నువ్వు అవినీతికి పాల్పడకూడదు, నువ్వు లంచం తీసుకోకూడదు, భార్యకు అన్యాయం చేయకూడదు, భర్తకు అన్యాయం చేయకూడదు, పిల్లలకు అన్యాయం చేయకూడదు, తల్లిదండ్రులకు అన్యాయం చేయకూడదు. ఎవరికి అన్యాయం చేసినా నీకు భక్తి లేనట్టే లెక్క. దేవుడు అనేటువంటి 3 అక్షరాల మాట మన జీవితంలో ధర్మం కోసం ఉంది తప్ప ఊరికే బొమ్మ పెట్టి పూజ చేయడానికి కాదు ఇక్కడ. అందుకే ఆ భగవంతుడు అంటే ఏమిటో తెలియజేసేటువంటి తైత్తరీయోపనిషత్తుని మనం ఇవాళ రేపు కూడా చెప్పుకుంటాం. అందుకని ఆ అమృతస్వరం ఎవరికి వినపడుతుంది అంటే జీవితం అంతా ధర్మంగా గడిపినవాడు పెడుతుంటే మార్గం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడ హాయిగా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాడికి. ఆ యాతనాదేహంతో వెడుతూ ఉంటే యమభటులు ఉండరు, విష్ణుభటులు, శివభటులు ఉంటారు, అజరామరులైన వ్యక్తులు ఉంటారు. మహత్తరంగా ఉంటుంది ఆ మార్గం అంతా. అక్కడ 60,000 మంది ఋషులు నిత్యము సంధ్యావందనం చేస్తూ గాయత్రి మంత్రం చదువుతున్న స్వరం వినపడుతూ ఉంటే అయ్య బాబు ఊళ్ళో ప్రవచనాల్లో చెప్పింది నిజమేరా బాబు, మనకి ఎంతవరకు అర్థం కాలేదంటాడు. అర్థమై ఉపయోగం ఏమిటి, మళ్ళీ వెనక్కి రాలేడు. అది ముందే నమ్మి మనం సొంతం చేసుకోవాలి మనం. అప్పుడు జీవితాన్ని అలా గడపగలుగుతాం ఖచ్చితంగా. అందుకని ఉభయ సంధ్యలందు ఉయ్యాలలోగుచు జగములేలుచుండు జ్ఞానదాత్రి మంత్ర నిహిత శక్తి. ఆవిడ శక్తి అంతా ఎక్కడుందంటే ఆ మంత్రంలోనే ఉంది. నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నారు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల ప్రేమల గురించి నేను చెప్పాను. మొదట మా అమ్మ ప్రార్థనలో భార్య ప్రేమ, భర్త ప్రేమ, చివరికి గురువు ప్రేమ, అలాగే స్నేహితుల ప్రేమ, అన్నిటికీ మించి భగవంతుడి ప్రేమ కూడా చెప్పాను. ఏమీ నువ్వు యోగాభ్యాసం చేసి మహాతపస్సులు చేస్తే తప్ప దేవుడు కూడా నీకు కనపడ్డు, ఏ వరం ఇయ్యడు. ఆయనకు కూడా ఓ స్వార్థము. ఏ స్వార్థమో లేకుండా నేను కన్నాను, ఇది నా సంతానం, ఆడదైనా మొగాడైనా, కాళ్ళున్నా లేకపోయినా, పెళ్ళైనా కాకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, డబ్బున్నా లేకపోయినా నేను వీడి కోసం బతుకుతాను అనగలిగింది తల్లి ఒక్కతే. ఈ మధ్య ఈ ప్రేమ కూడా కలుషితం అయిపోతుంది. పత్రికల్లో వార్తలు చూస్తూ ఉంటే దారుణంగా ఉంది పరిస్థితి. కలి ప్రభావం అంటే ఇది. కలి ప్రభావం తల్లిని కూడా పాడు చేసింది. నికరమైన ప్రేమ ఏదంటే అదొక్కటేనా నేను 30 ఏళ్ల క్రితం అనుకుని మా అమ్మ పేరు మీద 110 పద్యాలు వెళ్ళాను నేను. అందరికీ తల్లి ప్రేమ అంటే తెలియాలి. 110 పద్యాలు వెళ్ళాను, అందులో ఒక పద్యం ఇది. కానీ ఇటీవల 5-6 ఏళ్ళుగా నాకు అనిపిస్తుంది ఏమిటంటే ఇంకా అల్లద్దులే, అనవసరం అనిపిస్తుంది. తల్లి ప్రేమ కూడా కలుషితం అయిపోయింది. పూర్తిగా బకెట్లో ముంచి చంపేస్తున్నారు పిల్లల్ని, పసిపిల్లల్ని. రకరకాలుగా ఇంకా వాళ్ళు హింస పడితే పడి ఉండొచ్చు, వాళ్ళకి బాధ ఉండొచ్చు, వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోవాలి, కానీ ఎవరిని చంపే అధికారం మనకు లేదు. నీకు బతకాలని లేకపోతే నువ్వు పోగాని ఇంకొకరిని ఎలా చంపుతావు? అందున పసిపిల్లల్లా ఏం తెలుసు? తల్లి ఏమిస్తే తాగుతారు. పురుగు మందు ఇచ్చింది తాగేసాడు, చచ్చిపోయాడు. తల్లి పురుగు మందు ఇస్తుందని పిల్లాడు అనుకుంటాడా? ఆ ప్రేమను కూడా నమ్మలేకపోతే ఇంక దేన్ని నమ్ముతావు? ఇదంతటికీ మూలమైనటువంటిది ఎక్కడుందో తెలుసా? మన విద్యా వ్యవస్థలో ఉందండి. ఇదివరకు
వేదం నేర్చుకోవడం కోసం ఒక విద్యార్థిని 5 ఏళ్ల వయస్సులోనో 8 ఏళ్ల వయస్సులోనో ఉపనయనం చేసి గురువు దగ్గరికి పంపేవారు. ఉపనయనం అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళడం, దాని అర్థం అది. ఉప అంటే సమీపే, నయనం తీసుకెళ్ళడం, దాని అర్థం అది. ఉపనయనం అంటే సమీపానికి తీసుకెళ్ళడం. ఎవరి సమీపానికి? సినిమా టాకీస్ సమీపానికి కాదు, గురువు సమీపానికి. ఉపనయనం అనే మాటకు అర్థమేది, అంతకంటే ఏం విశేషాలు ఏం లేవు అందులో. ఉపనయనం, ఉపే నయనం, సమీపానికి తీసుకెళ్ళు. ఉప అంటే సమీపం, ఉపవాసం అన్నా అదే. ఉపే వాసం, అన్నం మానేయడం కాదు, మనస్సు భగవంతుడి మీద లగ్నం చేయడం. అన్నం మానేయమనేది మామూలుగా అలవాటు ఎందుకు వచ్చినా, అన్నం మానేస్తే వంట మానేస్తారు. ఇంట్లో అందరూ అన్నం మానేస్తే ఎవరు వంట ఉండక్కర్లేదు, అందరూ దైవ భజన చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. లేకపోతే మన జీవితం అంతా ఏదో పొద్దున్న సాయంత్రం వంట పెంటగా సరిపోయింది. ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ బాగా తెలిసేసారమ్మ. జీవితం అంతా వంటే, మళ్ళీ వండు మళ్ళీ తిను, మళ్ళీ వండు మళ్ళీ తిను, ఏమీ లేదు ఇక్కడ. తమేవ భుక్త విరసం వ్యాపారౌఘం పునఃపునః. యోగ వాసిష్ఠంలో చెబుతాడు, సిగ్గు లేదా రోజు ఆలోచించుకోవద్దా? తమేవ భుక్త విరసం వ్యాపారౌఘం పునఃపునః. సేయం శిశుజన క్రీడ లజ్జాయై మఖతామిఖ. మళ్ళీ మళ్ళీ అవే పదార్థాలు చేయించుకుంటున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు, మళ్ళీ అవే పదార్థాలు చేయించుకుంటున్నావు, సిగ్గు లేదా అన్నాడు. ఇదంతా చిన్నపిల్లల ఆటలా ఉంది ఇది. చిన్నపిల్లాడు పాలు తాగుతాడు, మళ్ళీ రేపు కావాలంటాడు, ఏదో ఆట బొమ్మిస్తే ఆడుకుంటాడు, మళ్ళీ అదే కావాలంటాడు. పెద్దాడు వెయ్యవు, నీకైనా సిగ్గు లేదా? ఆలోచించదా? ఎన్నాళ్ళు ఆడతావు ఎదవాట? ఎన్నాళ్ళు తింటావు? కొత్త ఊరగాయలు వచ్చాయి కానండి, మామిడి పళ్ళు లేవండి. వచ్చాయి, 60 ఏళ్ళు తిన్నాం కొత్త ఊరగాయలు మామిడి పళ్ళు, ఇక ఆపే. ఉంటే తింటాం, లేకపోతే లేదు, అది పెద్ద విషయం. ఇది తిన్నాం కానండి, అది తినలేదండి, ఇంకేమిటి తినేది? ఇక్కడ ఎంతోమందిని తినేసాం, బతికించి. ఇక్కడ ఈ రకం తిన్నాం కానండి, ఆ రకం తినలేదు, ఇక ఆ రకం తింటే ఏం చేస్తావు ఇప్పుడు కొత్తగా? ఈ భ్రమలు వదిలించుకోవాలి క్రమంగా. అలాగ పూర్వం ఒక విద్యార్థిని 5 ఏళ్ల వయస్సులో ఉపనయనం చేసి గురువు దగ్గరికి పంపిస్తే 15 ఏళ్ళు అక్కడ చదువుకున్నాక 20 ఏళ్ళకి తిరిగి వచ్చేవాడు. ఎలా వచ్చేవాడు? ఒక సంపూర్ణ మానవుడుగా వచ్చేవాడు, వేద పండితుడుగా. ఒక సంపూర్ణ మానవుడు, తత్వం తెలుసుకున్న మానవుడు. ఆయనకి ఇష్టమైతే పెళ్లి చేసుకునేవాడు, లేకపోతే సన్యాసం పుచ్చుకునేవాడు. గురువు రెండింటికి అవకాశం ఇచ్చేవాడు. నువ్వు సన్యాసం పుచ్చుకుంటే ఎలా ఉండాలో చెబుతారు, గృహస్థాశ్రమంలో ఉంటే ఎలా ఉండాలో చెబుతారు. 2 తైత్రీయోపనిషత్తులైనా ఉంటుంది. తైత్రీయోపనిషత్తులో 3 భాగాలు ఉంటాయి: శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని. శిక్షావల్లి అంటే విద్యే మొత్తం అంతా. మనం జీవితం ఎలా గడపాలో చెప్పేదే విద్య. ఉద్యోగం వచ్చేలా చేసేది విద్య కాదు. ఈ దరిద్రపార్థం ఎందుకు వచ్చిందో తెలియదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ జాబ్. నువ్వు జాబ్ చేయి, మానేవయ్యా. ఎవడు చేయమన్నాడు? 10 ఎకరాల పొలం ఉంటే జాబ్ ఎందుకంటే పని లేక. ఈ పొలం ఏమో ఎవరికో ఎవడో, వీడు ఎక్కడో సాఫ్ట్వేర్ చేస్తాడు పని లేక. ఆ 10 ఎకరాలు చూసుకోవచ్చుగా. అబ్బే, అందుకే నిరుద్యోగ సమస్య పెరిగింది. అవసరం లేని వాళ్ళందరూ చేస్తున్నారు ఇక్కడ ఉద్యోగాలు. ఈ 10 ఎకరాలు ఆయన చూసుకోవచ్చు, ఆయన భార్య ఆయనకి సాయం చేసుకోవచ్చు. ఈవిడ బ్యాగ్ వేసుకుని ఈవిడ బయలుదేరుతుంది, మొత్తం సాఫ్ట్వేర్ జీన్స్ ప్యాంట్ వేసుకుని ఆయన బయలుదేరుతాడు. పొలం పాడైపోయింది ఇక్కడ. పొలం కౌలుకి ఇచ్చామండి, కౌలుకి ఇచ్చావు, ఎందుకు ఇవ్వడం? నువ్వు చేసుకోలేవేటి ఇక్కడ? కౌలుకి ఎవరు ఇవ్వాలి? వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడి చేసుకుంటారు. అలాగా ఏమి అవకాశం లేనివాడు చేయాలి. మనం చేసుకోగలం. మనం వ్యవసాయ కుటుంబాల్లోనే పుట్టాం. ఇందులో రైతుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళే 90% మంది ఉంటారు, అనుమానం లేదు. నేనైతే రైతు కుటుంబంలోనే పుట్టాను. మాది బ్రాహ్మణ కుటుంబమైనా మా నాన్నగారు రైతే. ఆయన వ్యవసాయం మీద ఆధారపడ్డారు. 18 ఎకరాల పొలం ఆయన చూసుకున్నాడు స్వయంగా. పైగా చాలా స్పష్టంగా చెప్పేవారు మా నాన్నగారు. నాకు మా నాన్నగారు 18 ఎకరాలు ఇచ్చారు, ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు. అబ్బాయి, మీ సంతానానికి మీకు నేను ఈ 18 ఎకరాలు ఇల్లు అమ్మకుండా అప్పు లేకుండా ఇస్తాను, ఇంతకంటే ఏమీ ఇయ్యనని చెప్పాడు. అది ఇచ్చాడు. 5 మగపిల్లలు 2 ఆడపిల్లలు మిగిలి ఉంటే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని అందరినీ డిగ్రీ వరకు చదివించి మా నాన్నగారు 18 ఎకరాల పొలం, సెంటు పొలం, గజం స్థలం అమ్మకుండా మాకు ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప తండ్రి ఎవడుకుంటాడో ఏమో నాకు తెలియదు. మా తండ్రి ఏదో గొప్పవాడు. పైసా రుణం లేదు, పైసా రుణం లేదు. పైగా ఆయనకి పాపం బ్యాంకులో దాచడానికి భయం, బ్యాంకు కూడా మూసేస్తారేమో అని ఆయనకి శంక. ఇప్పుడు అలాగే ఉందనుకోండి, అప్పుడు అంత లేదు. కానీ ఆయన ఏం చేశారంటే గోడలో ఎనపెట్టి పెట్టి, పూర్వం పెట్టేవారు అలాగే గోడలో ఎనపెట్టి పెట్టారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము సరే దాన్ని చూసుకోవాలి కదా, అదంతా తీసాం. దాని కింద 10 రూపాయల కట్టలు 40 ఉన్నాయి. ఇది 40 ఏళ్ల క్రితం కాబట్టి చెబుతున్నాను, ఇప్పటిదైతే చెప్పను, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. అవి ఏమయ్యాయి? 10 రూపాయల కట్టాలు. మేము మా అన్నదమ్ములు అందరూ చూస్తే ఏమిటి చెదలు పట్టేసి ఉన్నాయి. కింద ఎనపెట్టి కింద చెక్క పెట్టి ఏదో ఉంది, దాన్ని తీస్తే దాంట్లో కట్టలు 10 రూపాయల కట్టలు. 40 అంటే 40,000.
40,000 ఇప్పుడు తక్కువ అమ్మ, కానీ 83లో ఎకరం 40,000 కూడా లేదు అప్పుడు. ఎకరం 40,000 కూడా అంటే ఎకరం పొలం అంటే ఇప్పుడు భీమవరంలో 60 లక్షలు 70 లక్షలు. మరి ఏంటి ఇక్కడ దాని విలువ సామాన్యమా? అందులో తీస్తే సగం కట్టలు చేతబట్టే. నేను మా పెద్దన్నయ్య పెంటపాడు ఆంధ్రా బ్యాంక్కి వెళ్ళి ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ని కాకాబట్టి మొత్తం మీద బాబు మా బాబు సంపాదించిందయ్యా ఏదో రకంగా చూడని నెంబర్లో ఉన్న నోట్లన్నీ వెతికితే అందులో సగం పనిచేసి సగం సొమ్ము వచ్చింది. మీరేది పోయింది. దాచాడు ఆయన మాకు అప్పు ఇవ్వకపోగా ఆస్తి ఇచ్చాడు, ఇంకా లోపల రహస్యంగా దాచిచ్చాడు పిల్లలకే. అంచేత అదంతా ఇవ్వడంలో వాళ్ళ ఉద్దేశం ఏమిటి? జాగ్రత్తగా ఉండాలనే కదా. ఆయన ఏ ఉద్యోగము చేయలేదు. ఆయనకు 16 ఏళ్ల వయసులో తండ్రి పోయారు మా నాన్నగారికి. 16 ఏళ్ల వయసులో అంత పొలము చూసుకున్నారు శుభ్రంగానే. పిల్లల్ని కన్నారు, పెంచారు, అందరికీ చదువులు చెప్పించారు. ఎవడు యోగాన్ని బట్టి వాడు బతుకుతాడు, అది వేరే విషయం. ఆయన పని ఆయన చేశారు. ఇది పరిపూర్ణమైన జీవితం. అంతెందుకు, భీమవరంలో నేను ఇవాళ చెప్పవలసిన మాట నిజంగా. భీమవరంలో ఇవాళ రామచంద్ర సోమయాజులు అనే ఘనపాఠి పేరు వినని వారు ఉండరు. మా ఊళ్ళమ్మ దేవస్థానంలో వేద పండితులు. వాళ్ళు మాకు కులగురువులు. ఆయనకు చిన్నకురాడు, కానీ వాళ్ళ నాన్నగారు ఏమని సత్యనారాయణ అవధానులు గారు మాకు కులగురువు. మాకు వశిష్ఠుడు అంటే ఆయనే. ఆయన 2 రోజుల క్రితం స్వర్గస్థులయ్యారు, 95 ఏళ్ల వయస్సు. నేను వెంటనే అతనితో మాట్లాడిన. ఆయనది కూడా పరిపూర్ణమైన జీవితం. 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి సోమయాజులు. 4 ఘనపాఠీలకే ఇచ్చాడు ఆయన. వేరే రంగానికి వెళ్ళలేదు అసలు. 4 అమ్మాయిల్ని వైదిక బ్రాహ్మణులకి ఘనపాఠీలకే ఇచ్చాడు. కుర్రాన్ని ఘనపాఠీ చేశాడు. 4 అమ్మాయిల్ని ఘనపాఠీలు అయినా కాకపోయినా వైదిక బ్రాహ్మణులు పౌరోహిత్యంలో ఉన్న వాళ్ళకే ఇచ్చాడు. బుద్ధుకు వాళ్ళు కూడా వేదం చదువుకున్న వాళ్ళే. అంటే ఆయన ఏ వేదం, ఆయన తండ్రి రామచంద్ర సోమయాజులు గారు ఆయన 100 ఏళ్ళు పైన బతికాడు. ఆయన తండ్రి మా సత్యనారాయణ అవధానులు గారి తండ్రి 100 ఏళ్ళు పైన బతికాడు. ఈవెన రామచంద్ర సోమయాజులు అని ఆయన పేరే మనవడికి పెట్టారు. ఇప్పుడు బావుళ్ళమ్మ దేవస్థానంలో ఉన్న అతనే. వాళ్ళ కుటుంబం 10-15 తరాలుగా అదే వేద పాండిత్యం. ఆయన మా అవధాన గారు నేను ఎప్పుడు వచ్చినా అక్కడ కలిస్తే అనమాట, మీది పరిపూర్ణమైన జీవితం అండి, మనుచరిత్రలో ప్రవరుడు ఎంతో మీరు అంతే. శుభ్రంగా వేదం చదువుకున్నారు, పిల్లల్ని కన్నారు, పిల్లల్ని మళ్ళీ వేద పండితులకు ఇచ్చారు, కుర్రాన్ని వేద పండితులు చేశారు. ఇంతకంటే ఏం కావాలి పరిపూర్ణ జీవితం? ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే బాగుందిరా, ఆయన కుర్రాన్ని సాఫ్ట్వేర్లో పెట్టలేదు ఆయన. నువ్వు డాక్టర్ ఎవరో డబ్బులు సంపాదిస్తావని అనలేదు ఆయన. మన కులవృత్తి ఏమిటి, మనం ఏం చెయ్యాలి, ఈ వేదశాస్త్ర పరిరక్షణ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అది చేయి నువ్వు చాలు. ఇది సార్థక జీవితం. ఆ రోజుల్లో విద్యాభ్యాసంలో 5 ఏళ్ల పిల్లాన్ని ఉపనయనం చేసి పంపిస్తే 20 ఏళ్లకు వాడు సంపూర్ణ మానవుడుగా తిరిగి వచ్చేవాడు. నువ్వేం నేర్చుకున్నావయ్యా గురువు దగ్గర అంటే, సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సేహి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నోయితరాణి ఏకే చాస్మచ్ఛేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం ఏష ఆదేశక ఏష ఉపదేశక ఏతదనుశాసనం ఏషా వేదోపనిషతు ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం. ఇది చెప్పేవాడు. ఏం చదువుకున్నావంటే ఇంత పొడుగు ఆకుండా చెప్పేవాడు. నేను చదువుకున్నది ఇది, అర్థం కాక అవతల వాడు చావాలంతే. నేను చదువుకున్నది ఇది, నా తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, నా చదువు నేను చదువుకోవాలి, నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి. ఇది తైత్రీయోపనిషత్తు. వాడు చెప్పుకోబోయేది అది. ఒక విద్యార్థిని అంగవస్త్రం, అంతకంటే ఏం లేదండి వాళ్ళ ఆస్తి. చిన్న అంగవస్త్రం ఇక్కడ వరకే ఉంటుంది అది. ఇంత పొడుగు పంచి నాకు మళ్ళీ కడితే మళ్ళీ అంచు చూస్తాడు, ఇక్కడ అంచు ఇది చూస్తాడు, ఎవరు ఆకర్షిస్తున్నారో లేదో చూస్తాడు. ఈయన ఆకర్షించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈయన ఆకర్షించే వాళ్ళు కొంతమంది ఉంటారు. బతుకు నాశనం అవుతుంది, ఆకర్షణే మిగులుతుంది. ఈ వేషం మీద వ్యామోహం ఉంది అంటే జీవితం బాగుంటుందండి. సభను బట్టి పరిస్థితిని బట్టి ఆ వేషం ఉంటుంది అంతే. నేను కూడా ఇంటి దగ్గర ఇలా కూర్చుంటేనే అమ్మవారిలాగా నైవేద్యాలు పెడతారా? ఓ లొంగి కట్టుకుని జబ్బలబాని నేసి కూర్చుంటాం.
లేకపోతే టీ ఎవరి ఇంట్లో. ఇక్కడ సభ కాబట్టి చెప్పేది ప్రవచనం కాబట్టి దానికి మర్యాదైన వేషం దానికి ఉంటే, ఇక్కడ అంగస్త్రం కట్టుకుంటే బాగుండదు కదా మరి, అంతే. పూర్వం అలా కాదు, విపనయనం చేసిన విద్యార్థికి అంగవస్త్రం ఇంతవరకే, గట్టిగా గుడ్డ కూడా ఉండదు. మరి గోచి అయితే బాగుంటుందని అంగవస్త్రం అన్నారు దాన్ని. గోచి కంటే పొడుగు, పంచె కంటే తక్కువ. అది కట్టి పంపిస్తే 15 ఏళ్లకి సంపూర్ణ మానవుడై వచ్చాడు. వారెవరూ పెళ్ళానికి విడాకులు ఇవ్వలేదు, వారి భార్యలు ఎవరూ వారిని మోసం చేయలేదు, వారి పిల్లలందరూ చక్కగా బతికారు అతిథి సేవ చేసుకుంటూ. ఆవేళ ఎందుకు అలా బతికారు? ఈవేళ మనం 5 ఏళ్ళు కాదండి 2.5 ఏళ్ళకే తీసుకెళ్ళి బళ్ళో పారేస్తున్నాం కదా. అసలు ఫ్రమ్ గర్భం టు కార్పొరేట్ స్కూల్ అంతే. ఇది గర్భం నుంచి, ఆసుపత్రి నుంచి పంపేయి స్కూల్కి. పుట్టగానే వచ్చేస్తాడు హెడ్ మాస్టర్, పట్టుకుపోతాడు పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళగా. మాకు ఇచ్చేయండి లేకపోతే వేరే స్కూల్ వాడు వస్తాడని. ప్రసవం దగ్గర కాపలా కాస్తారు. ఇప్పుడు స్కూల్ మాస్టర్లు, ప్రిన్సిపాల్స్ ప్రసవం దగ్గర కాపలా కాస్తారు. వెనక బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక చట్టం ఉండేది, డల్హౌసీ అనే దుర్మార్గుడు పెట్టాడు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని. హిందువులు ఎవరికైనా సరే, హిందూ రాజులు ఎవరికైనా సరే, జమీందారీ కుటుంబాలకు కూడా, రాజులకే కాదండి, మగపిల్లాడ పుట్టకపోతే ఆ రాజ్యం మాదే, ఆ ఆస్తి మాదే. ఇంత దుర్మార్గమైన చట్టం అది, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఎందుకంటే మనలో ఆస్తులు మగపిల్లలకే ఇచ్చి ఆడపిల్లలకి ఇవ్వకపోవడం అనేటువంటి ఒక ఆచారం ఉండేది కాబట్టి వాడు దాన్ని పట్టుకున్నాడు. మీరు ఇవ్వరు కదా, అటువంటిప్పుడు మీకు ఇంటి ముందు మేము కాపలా కాస్తాం, మీరు ఆడపిల్ల పుడితే మీ ఆస్తి మేము పట్టుకుపోతాం, గవర్నమెంట్కి చెందుతుంది. వీడేవాడంటే ఆడపిల్లలకి ఇచ్చుకుంటాం, అనాథలకు ఇచ్చుకుంటాం, వీడేవాడు అడగడానికి మన ఆస్తిని అది పెట్టాడు. అప్పుడు విచిత్రంగా కాపలా కాశారు. ఎవరో కాదు, మాకు ప్రత్యక్ష నిదర్శనం. నా భార్య మేనమా ఉన్నాడు, ముక్కు వెంకటరమణ గారిని, కొవ్వూరులో ఉండేవాడు ఆయన. ఆయన పెద్ద స్వాతంత్ర సమర యోధుడు. ఇప్పటికీ ఆయన ఆస్తి అంతా త్యాగం చేశాడు. ఆయన విగ్రహం ఉంది అక్కడ, ముక్కు వెంకటరమణ గారు. ఆయన స్వయంగా నా భార్యకి మేనమా. ఆయన పుట్టేటప్పుడు అక్కడ 10 మంది సిపాయిలు ఉన్నారట ఆసుపత్రి చుట్టూ. అప్పుడు ఆసుపత్రులు ఎక్కడున్నాయి? అమ్మమ్మ గారింట్లో. అమ్మమ్మ గారింటి చుట్టూ సిపాయిలు. ఎందుకంటే ఏడుపు ఇలా వినపడగానే లోపలికి వెళ్ళిపోవాలి. వాళ్ళ అదృష్టం బాగుండి మగపిల్లాడు పుట్టాడు కాబట్టి మిగిలింది. ఈ సిపాయిలంతా ఎందుకు అంటే పాపాయి కలిపితే నన్ను పట్టుకుపోవడానికి. సిపాయి ఎందుకంటే పాపాయి కోసం. ఒకవేళ పాపాయి కనబడితే పట్టుకుపోతాడు ఆస్తి. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారికి పెద్ద ఆస్తి ఉంది. మొత్తం రాజ్యాలు ఆక్రమించారు, వ్యక్తుల ఆస్తులు కూడా ఆక్రమించారు. అలాగా ఆయన మగపిల్లాడు పుట్టకపోతే చుట్టూ సిపాయిలుండి ఆస్తి పట్టుకుపోయినట్టుగా, ఆసుపత్రికి కాపలా కాసినట్టుగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ ఆసుపత్రులకు కాపలా కాస్తారు. ముందు పిల్లాడు ఎవరికైనా పర్వాలేదుగా వాళ్ళకి మట్టుకుపోతారు ఎవరైనా కాయ. మరి అంత పెందరాళ్ళే తీసుకెళ్ళి బళ్ళో పారేస్తున్నాం కదా. అక్కడి నుంచి హాస్టల్ ఇంజనీరింగ్, అమెరికా, ఆస్ట్రేలియా అలా అయిపోతుంది కదా. వాళ్ళు ఏ రకంగా తర్వాత తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడుతున్నారండి? ముందు తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, కుటుంబానికి, తర్వాత దేశానికి. ముందు మన కుటుంబానికి మనం ఉపయోగపడాలి, తర్వాత గ్రామానికి. వెంటనే వచ్చేది గ్రామం తర్వాత ఇంకా రాష్ట్రం, దేశం. నీ ఇష్టం, ఎంత చేయగలిగితే అంత చేయి, ప్రపంచానికి కూడా చేయి, వద్దని ఎవరన్నారు? ఈ ఉపయోగపడే విధానం స్వార్థరహితంగా బతకడం అంతా విద్యా వ్యవస్థలో ఉంటుంది. ఆ విద్యా వ్యవస్థలో గురువే సర్వాధికారి, సుప్రీం. తైత్తిరీయోపనిషత్తు ఏర్పడడానికి మూల కారణం గురువు యొక్క సర్వాధికారం. ఒక శిష్యుడితో ఒక గురువు పడిన ఇబ్బంది వల్ల, ఆ గురువు శిష్యుడికి ఇచ్చినటువంటి శాపం వల్ల, ఆ శిష్యుడికి ఉండే పౌరుషం వల్ల తైత్తిరీయోపనిషత్తు ఏర్పడింది. అంతేకాదు యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అనే 2 భాగాలు కావడానికి కూడా ఇదే కారణం. ముందు ఉండేది ఒకటే యజుర్వేదం, కానీ శుక్ల యజుర్వేదం అనే శాఖ కొత్తగా పుట్టడానికి ఈ శిష్యుడే కారణం. ఆ శిష్యుడు గురువును ధిక్కరిస్తాడు, అహంకారంగా మాట్లాడతాడు. ధిక్కరించడు కానీ అహంకారంగా మాట్లాడతాడు. గురువులు దాన్ని కూడా తట్టుకునేవాళ్ళు కాదు ఆ కాలంలో. నువ్వు అహంకారంతో ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పిన విద్య నా కక్కే అన్నాడు. మనం అంటాం కదా, నా డబ్బు నాకు కక్కే అంటాం కదా, అన్నట్టు కక్కే అన్నాడు. ఆ కక్కే అనే మాటని ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని ఆయన కక్కేశాడు. ఈ అపూర్వమైన సంఘటన ఏ గురు శిష్యుల మధ్య జరిగింది అంటే, వైశంపాయనుడు అనే గురువుకి యాజ్ఞవల్క్యుడు అనే శిష్యులకి మధ్య జరిగిన సంఘర్షణ. ఇది తైత్తిరీయోపనిషత్తు పుట్టడానికి, శుక్లయజుర్వేదం పుట్టడానికి మూలమైన కారణం. భారతీయమైన ప్రాచీన గురు వ్యవస్థ ఎంత పవిత్రమైందో, గురు శిష్య వ్యవస్థ. శిష్యులు ఎలాగ గురువు మార్గాన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు, మార్గాన్ని అనుసరించకపోయినా ధిక్కరించిన శిక్ష ఎలా ఉండేదో తెలుస్తుంది దీనివల్ల.
ఎందువల్ల విద్యార్థులు బాగున్నారో తర్వాత వాళ్ళ జీవితాలన్నీ ఎందుకు బాగున్నాయో తెలుస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర, ఆ యాజ్ఞవల్క్యుడే తైత్తిరీయోపనిషత్తుకి మూల కారణం. యాజ్ఞవల్క్యుడు గొప్ప మేధావి. ఎంత మేధావి అంటే ఆయన జనక మహారాజు ఆస్థానంలో బ్రహ్మజ్ఞానం గురించిన వాదన జరిగితే జనక మహారాజు ఒక 1000 గోవులను అక్కడ పెట్టి, ఈ వాదనలో ఎవరు గెలిస్తే, మా పండితుల్ని ఎవరు ఓడించగలిగితే వాళ్ళు ఈ 1000 గోవుల్ని తోలుకు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ముందక్కడ సిద్ధం చేశాడు. గోవులంటే ఆ రోజుల్లో మామూలు గోవులు ఏదో పాడి పరిశ్రమ డైరీ అనుకోకండి, గోవులే ధనం. గోవులతోనే అన్నిటినీ కొనేవారు. 2 ఆవులు ఇస్తే ఒక వస్తువు ఇచ్చేవారు, 5 ఆవులు ఇస్తే ఇంకో పెద్ద వస్తువు ఇచ్చేవారు, ఒక 100 ఆవులు ఇస్తే ఒక ఇల్లు ఇచ్చేవారు. మార్టిగేజ్ సిస్టమ్, వస్తు మార్పిడి వ్యవస్థ. అందులో గోవులే ప్రధాన ధనం. నాణ్యాలు లేవు, కరెన్సీ సమస్య లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వచ్చింది కరెన్సీ, నోట్లు అనేవి. మన కాలంలో హిందూ రాజులు పరిపాలించినది కానీ నోట్లు లేవు, నాణ్యాలే. ఆ నాణ్యాలు కూడా చాలా కాలం తర్వాత వచ్చాయి. అంతకుముందు ఉన్నది వస్తు మార్పిడియే. మా చిన్నతనంలోనే మేము చూసేవాళ్ళం. వడ్లిచ్చి రేగుపళ్ళు కొనుక్కోవాళ్ళం సంక్రాంతి మాసంలో. వడ్లిచ్చి మా ఇంట్లో మేమే 70ల్లో 80ల్లో కూడా వడ్లిచ్చి బియ్యం ఇచ్చి రేగిపళ్ళు కొనుక్కోవడం. డబ్బులు ఇస్తే పుచ్చుకునేవాడు కాదు, మాకు కుదరదండి బాబు, మాకు వడ్లే కావాలని. పాలేర్లందరూ ధాన్యానికే పనిచేసేవారు. డబ్బులకు ఎవరు లేరు. ధాన్యమే మొత్తం. ఇన్ని బస్తాల జీతం లెక్క. అందులో మళ్ళీ నాగాలు కూడా లెక్క కట్టేవారు. ఏడాది మొత్తంలో 10 రోజులు సెలవు పెడితే 10 నాగాలు పనిచేసాకే వచ్చే ఏడాది జీతం మొదలు పెట్టేవారు. ఇంత పద్ధతిగా ఉండేది. దాంట్లో ఉండే మంచి చెడ్డలు దాంట్లో ఉన్నాయి, అది వేరే విషయం. అలాంటి పరిస్థితుల్లో యాజ్ఞవల్కుడిని సభలోకి వస్తే పెద్ద అయిన తర్వాత సంఘటన ఇది. ఎప్పుడు అహంకారం ఉన్న వ్యక్తో, కోపం ఉన్న వ్యక్తో, మాత్సర్యం ఉన్న వ్యక్తో ఎప్పుడూ అలాగే ఉంటాడని అనుకోకూడదు. పిల్లల్లో ఏమైనా దుర్లక్షణాలు కొన్ని కనపడితే వాడిని సంస్కరించే ప్రయత్నం చేయాలి. కానీ ఇక వీడింతే, వీడి తాత పోలిక, వీడి మేనమామ పోలిక, వీడు బాగుపడ్డను వదిలేయకూడదండి. దానికి యాజ్ఞవల్క్యుడు కథే ఉదాహరణ. అలా మన సంస్కృతి ఒప్పుకోదు. ప్రయత్నం చేయి, పూర్తిగా ప్రయత్నం చేయి. కనీసం నీ ధర్మం నువ్వు చెయ్యి. తండ్రిగానో, మేనమావగానో, తల్లిగానో నీ ధర్మం నువ్వు చెయ్యి. అంతగా చెడిపోతే వాడే చెడిపోతాడు. నీకెందుక గొడవ? వాడు చెడిపోతాడని ముందే ముద్ర వేసేస్తే అలాగా. ఏదో ఒక లక్షణం ఉండొచ్చు. ఒకడెవడో సిగరెట్ కాలుస్తాడు, మిగిలినవన్నీ మంచి గుణాలే. ఈ మంచి గుణాల గురించి ప్రశంసించడం మొదలు పెడితే ఆ దుర్వ్యసనం మానిపించవచ్చు వాడి చేత. అది మాటికి మనం ఆ దుర్వ్యసనాన్ని, దుర్లక్షణాన్ని ప్రస్తావిస్తూ ఉంటే వాడు చిన్న రౌడీ పెద్ద రౌడీ అయిపోతాడు. ఒక వ్యసనానికి 10 వ్యసనాలు తగులుకుంటాయి. ఈ జాగ్రత్త పడాలి. అందుకని యాజ్ఞవల్కుడు ఎంతటి మేధావి, ఎంతటి పండితుడు అంటే కించిత్ అహంకారం ఉంటే ఉండుగాక. ఎటువంటి వాడంటే జనక మహారాజు అక్కడ 1000 గోవులను పెట్టి మా పండితులను ఓడించి గెలవగలిగిన వాళ్ళకి ఈ 1000 గోవులు ఇస్తామంటే యాజ్ఞవల్కుడు శిష్యుడిని పిలిచి, ఒరే ముందు ఆవులను ఇంటికి తీసుకెళ్ళి వాదన సంగతి తర్వాత చూద్దామన్నాడు. ఆయన ఆత్మవిశ్వాసం అది. ముందు ఆవులను ఇంటికి తోలేరా, తర్వాత చూద్దాం వాదన విషయం అన్నాడు. ఏమిటంటే నాకంత నమ్మకం ఉందన్నాడు. నాకంత నమ్మకం ఉంది, నేను ఓడిపోతే నీకు 2000 గోవులు ఇస్తానన్నాడు. నువ్వు 1000 ఇస్తానంటున్నావు, నేను ఓడిపోతే నీకు 2000 గోవులు ఇస్తా. నా గురువు నాకు నేర్పిన విద్యేది, నా మీద నాకు నమ్మకం ఉంది. రై ముందు ఆవులను దోలేయరా అన్నాడు. వాడు ఆ నమ్మకంతో ఆవులను దోలుకు వెళ్ళిపోయాడు. ఆ విద్యలో నెగ్గాడు యాజ్ఞవల్కుడు. అంచేత కొంతమంది మహానుభావులు, మహర్షులైన వాళ్ళకు కూడా కించిత్ అహంకారం ఉంటుంది. దాన్ని మేధాపరమైనటువంటి అహంకారం అంటారు. అది మనం సహించవలసిందే. ఎందుకంటే అటువంటి మహానుభావులు మళ్ళీ పుట్టరు. వాళ్ళు అల్పజ్ఞులైన వాళ్ళతో మాట్లాడలేరు. పక్కన కూర్చోవాలన్నా చికాగ్గా ఉంటుంది. నా పక్కన వీడెవడండి శుంఠికాయగాడు అంటాడు. చికాగ్గా ఉంటుంది. ఇక్కడ అంత బాగా చదువుకున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు దొరకరు మనకి. ఆ దొరికిన వాళ్ళని అలాగే గౌరవించాలి. మిగిలిన వాళ్ళతో సమానంగా వాడిని కూర్చోబెట్టకూడదు. అసలు వాడు తట్టుకోలేడు దాన్ని. ఇంకోసారి రాడంతే. అలాంటి వాడు యాజ్ఞవల్కుడు. చిన్నప్పటి నుంచి ఉంది కాస్త ఈ లక్షణం. వైశంపాయనుడి దగ్గర చదువుకున్నాడు. ఈ వైశంపాయనుడు వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు కాదు. యాజ్ఞవల్కుడు త్రేతాయుగానికి చెందినవాడు. వైశంపాయనుడు జనమేజయానికి భారతం చెప్పిన వైశంపాయనుడు వ్యాసుని శిష్యుడు. ఇంచుమించు ద్వాపరయుగం అయిపోయాక కలికాలానికి ముందువాడు. ఈయన వేరు, ఆయన వేరు. పేరు మాత్రం ఒకటే, ఆ పేరు వేరు. వైశంపాయనుడు శిష్యులు 10 మంది ఉండేవారు. అందులో యాజ్ఞవల్కుడు ప్రధానం. బాగా వెంటనే ఏకసంధాకరికి ఒకసారి చెప్పగానే పట్టించేవాడు. కానీ మిగిలిన శిష్యుల దగ్గర కాస్త నేను గొప్ప పండితుడిని, బాగా నేర్చుకున్నానని చెప్పడంతో పాటు ఏమనేవాడు, బాగుండదు కాబట్టి గురువు అనుగ్రహం వల్ల నాకే ఎక్కువ వచ్చింది అనేవాడు. నాకే ఎక్కువ వచ్చింది అనేది ఆయన అభిప్రాయం. గురువు అనుగ్రహం అనేది కాస్త కలిపేవాడు, మరి బాగుండదని. ఇది గురువుగారి వరకు వెళ్ళింది. చివరికి ఈయన
ఎవరు ఏమీ అనకపోయేసరికి పోన్లేరా వాడు ఏదో చదువుకున్నాడరా వాడు అలాగే అంటాడరా అని పాపం ఈయన అనేవాడు. గురువు సాధారణంగా శపించడం ఏమంట కదా, వాడు బాగా చదువుకున్నాడరా అందుకని అంటాడు, పోన్లే వదిలేను. అది ఈ గురువు ఏమీ అనకపోవడం వల్ల ఎంతవరకు వెళ్ళిందంటే, గురువు బ్రహ్మహత్యాపాతకం చేసినా ఎలా తప్పించాలో నాకు తెలుసు, మీరెవరైనా తప్పించగలరా, నేను తప్పిస్తా అన్నాడు.